Thank God for giving us this opportunity. Praise the Lord. We're so glad as Global New Revival Ministries team. We are coming live today, and we are in a very special season, special days right now. I know every one of you all are fasting. We are entering into the Lent season. We have already entered into the Lent season, and our wish and our desire is that we wanted to come and spend time in worship, spend time in word along with you all, and together let's just grow in the Lord more, get more closer to the heart of God during this Lent days. And end of the day, after 40th day, we need to see a new you. And we need to be transformed in the image and the glory of God. So every day is a process for us. Let's go ahead and do that. But let's just close our eyes, spend some time in worship. Let's connect our hearts to the heart of God and seek Him. Let's just worship Him and adore Him because He deserves the glory, honor, and power. అందరం కూడా ఆరాధనా యేసునికే ఆరాధనా యేసునికే యేసయ్యా ఆరాధనా యేసునికే ఆరాధనా యేసునికే నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నేను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచెదా, నీ సన్నిధిలోనే ఉండెదా, నేను వెంబడించెదా. ఆరాధనా యేసునికే ఆరాధనా యేసునికే యేసయ్యా ఆరాధనా యేసునికే ఆరాధనా యేసునికే. గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. ఆరాధనా యేసునికే ఆరాధనా యేసునికే యేసయ్యా ఆరాధనా యేసునికే ఆరాధనా యేసునికే. అవును యేసయ్యా, ఈ సాయంకాల సమయంలో నా తండ్రి నాయన మా చేతులను నీ తట్టు చూపుతున్నాం నా యేసయ్యా. మా స్వరాలను ఎత్తి నేను ఆరాధిస్తున్నాం నా యేసయ్యా. మా పూర్ణ హృదయముతో నా యేసయ్యా, మా పూర్ణ బలముతో నా తండ్రి, మా శక్తితో నా యేసయ్యా నిన్ను ఆరాధిస్తున్నాం నా తండ్రి. నీవు అర్హుడవు నా యేసయ్యా.
ఆరాధనకు యోగ్యుడవు నా తండ్రి. నాయనా, పేతురు ఏ విధంగా అయితే నా యేసయ్య నీటి పైన నా తండ్రి నడిచినాడు నా తండ్రి, నాయన ఆ బిడ్డ నా తండ్రి మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉండాలని ఆశపడ్డాడు నా యేసయ్య. అది నీటి పైన అయినప్పటికీ కూడా నా తండ్రి, అది ఎంత కష్టమైనప్పటికీ కూడా నా యేసయ్య, he wanted to walk with you, O Lord. This evening, O Father, as your children, O Father, our desire is to walk with you, O Father. Our desire is to be where you are, O God. Our desire, O Lord, is to live in your presence, O Father. నాయన, నీకు దూరంగా ఉండి నిన్ను స్తుతించడం కాదు నా యేసయ్య, నిన్ను ఆరాధించడం కాదు నా తండ్రి, నీ సింహాసనము ఎదుట నిలబడి నా యేసయ్య, నాయన అతి పరిశుద్ధ స్థలములో నా తండ్రి మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మేము నిలబడి నిన్ను ఆరాధించాలని ఆశపడుతున్నాం. As your children, O Father, we are lifting our voices, we are lifting our hearts, and we are lifting, Lord, all that we have, O Father, and we are worshiping you, Jesus. Oh, you deserve the glory. Oh, you deserve the honor, O Father. మా స్వరము ఎత్తి నిన్ను, మా చేతులు ఎత్తి నిన్ను నే ఆరాధింతును యేసయ్యా. మా స్వరము ఎత్తి నిన్ను, మా చేతులు ఎత్తి నిన్ను నేరారాధింతును యేసయ్యా. మా స్వరము ఎత్తి నిన్ను, మా చేతులు ఎత్తి నిన్ను నేరారాధింతును యేసయ్యా. మా స్వరము ఎత్తి నిన్ను, మా చేతులు ఎత్తి నిన్ను నేరారాధింతుము యేసయ్యా. నిన్నే ఆరాధింతుము, ఆరాధింతుము, ఆరాధింతుము యేసయ్యా. నిన్నే ఆరాధింతుము, ఆరాధింతుము, ఆరాధింతుము యేసయ్యా. యేసుని నామములో శక్తి ఉన్నది తెలుసుకో, యేసుని నామములో శక్తి ఉన్నది తెలుసుకో. With all our hearts, యేసుని నామములో శక్తి ఉన్నది తెలుసుకో, యేసుని నామములో శక్తి ఉన్నది తెలుసుకో. స్వస్థతకు, విడుదలకు, రక్షణకు, స్వస్థతకు, విడుదలకు, రక్షణకు యేసుని నామములో శక్తి ఉన్నది తెలుసుకో, యేసుని నామములో శక్తి ఉన్నది తెలుసుకో, యేసుని నామములో శక్తి ఉన్నది తెలుసుకో. స్వస్థతకు, విడుదలకు, రక్షణకు, స్వస్థతకు, విడుదలకు, రక్షణకు. మన స్వరాలను ఎత్తుదాం. There is power in the name of Jesus. There is power in the name of Jesus to heal the broken, to heal our bodies, to deliver from all that we are going through. And He is a God who can give us breakthroughs in our life. All that we need to do is to lift our voices. It's to lift the name of Jesus, which is worthy to be praised. Can we just lift our voices? When you call upon the name of Jesus, you do not know that every chains will be broken. While you're worshiping this evening, while we are calling out the name of Jesus this evening, let God intervene in our lives. Let God give us breakthroughs. Let God break every chain, and let God relieve and release us from all that we are going through. Oh, Yesaya, Yesu namamulo shakti unnadi telusuko.
యేసుని నామములో శక్తి ఉన్నది తెలుసుకో. యేసుని నామములో శక్తి ఉన్నది తెలుసుకో. స్వస్థతకు, విడుదలకు, రక్షణకు. స్వస్థతకు, విడుదలకు, రక్షణకు. కుమ్మరించుము నీ ఆత్మను విడిచియున్నాము. నీ రాకకై కుమ్మరించుము నీ ఆత్మను విడిచియున్నాము. నీ రాకకై రక్షణ, స్వస్థత, విడుదల. రక్షణ, స్వస్థత, విడుదల. రక్షణ, స్వస్థత, విడుదల. యేసుని నామములో శక్తి ఉన్నది తెలుసుకో. యేసుని నామములో శక్తి ఉన్నది తెలుసుకో. యేసుని నామములో శక్తి ఉన్నది తెలుసుకో. రక్షణకు, విడుదలకు, స్వస్థతకు. యేసయ్యా రక్షణకు, విడుదలకు, స్వస్థతకు. నీ నామములో రక్షణకు, స్వస్థతకు, విడుదలకు. Heavenly Father, thank you, Lord. Thank you, Father, for giving us this opportunity, oh Father, to worship you, God, to praise you, Father. We give you all the glory, honor, and power, Father. Nana, when we are listening to the word of Father, you be with us, O Lord. Capture our hearts, O Father. Work in our hearts, O Father. Lord, let every strongholds be broken, O Father, because your word has power, O Father. And this evening, we ask you, O Father, to take control of us, to be with us, be within our hearts. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Well, once again, thanks all for joining, and I also thank all the people who have joined us in the WhatsApp group call and the Zoom. I definitely know that God is making us step into a different season. What I've seen in the past few days is people hunger for God has increased a lot. Everybody is wanting to know more about God. Everybody is wanting to get closer to God, and everybody has that hunger to grow more in the Lord and build themselves in word. And I believe that throughout these 40 days, God has really installed something great for us, and He is going to transform our lives. So with this, I would request Sandeep brother to share a small word, and after that, request all the WhatsApp call people to stay on the line. We'll continue with our intercessory prayers. Whoever would like to be a part of that group as well, just feel free to text me your number. We will add you to the group so that you can join that, and we will continue with our intercessory prayers as well. Thank you so much. Thank you, Carly. Good evening once again. Praise the Lord. I hope online ఉన్న వాళ్ళందరికీ మా వాయిస్ క్లియర్గా ఉంది. If yes, can you show thumbs up, or if you can say yes, that would be good. Just a confirmation. Yes, no. Okay, I take it as an yes. Okay. I'll not take much of a time. I'll just 10 minutes కొంచెం మనం వాక్యం ధ్యానించుకుంటే, మనందరికీ తెలుసు మనం ఇప్పుడు లెంట్ సీజన్లో ఉన్నాము. అందరూ we try to come closer to God, we try to spend time with God. But I just wanted to emphasize on fasting that we
all want to do at this point in time. సో ఫాస్టింగ్ అంటే మనకు అందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు. ఫాస్టింగ్ వల్ల ఏమవుతుంది, ఫాస్టింగ్లో మనకి ఎట్లాంటి విషయాలు మనం ఎదుర్కొంటాము. సో ఐ వాంటెడ్ టు డిస్కస్ ఫ్యూ పాయింట్స్ అబౌట్ దాట్. ఫాస్టింగ్ ద్వారా మనకి ఏం జరుగుతుంది అని. ఇఫ్ we turn our Bibles to Matthew 6th chapter, 16th to 18th verse. Now, I'll not get into the word deeply, but constraining the time, I just wanted to emphasize what is there on these verses. It says, Jesus is instructing his disciples, or telling how to fast. Fasting ఉన్నప్పుడు మనం ఏమేం చేయాలని. Now, 17th verse it says, but when you fast, anoint your head, wash your face, so that you do not appear to be men to be fasting, but to your Father who is in secret place, and your Father who sees in secret will reward you openly. So యేసుక్రీస్తు ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, మనం ఫాస్టింగ్ చేసినప్పుడు ఇతరులకు తెలియకుండా చేయమని చెప్తున్నాడు. కానీ బైబిల్లో మనం చూసుకుంటే మాథ్యూ 4th చాప్టర్లో మనం చూసుకుంటే when Jesus Christ was anointed with the Holy Spirit, when he got baptized with the Holy Spirit, now he was God led him to the wilderness to be tempted by the devil. Now we can see that. Now that point in time Jesus was about 30 years of age. చూసుకుంటే మనము దానికంటే ముందు వాక్యంలో ఎక్కడ రాయపడలేదు కి యేసుక్రీస్తు ప్రభు వాజ్ టెంప్టెడ్ బై ఈవిల్ బిఫోర్ దాట్. when he was started his journey, when he started his ministry, when he started doing his fasting, that is when the enemy started tempting him. So during this time when we want to fast, even enemy wants us to tempt, enemy wants us to attack. Now నార్మల్గా ఉన్నప్పుడు సాతాను పట్టించుకోదు మనకి. అరే వీడు మనోడే, బిజీ ఉన్నాడు, లైఫ్ బిజీ ఉన్నాడు, ఫ్యామిలీ లైఫ్లో బిజీ ఉన్నాడు, ఉద్యోగ లైఫ్లో బిజీ ఉన్నాడు, లోకరీతిగా బిజీ ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ దిస్ పర్సన్. బట్ ద మూమెంట్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద మూమెంట్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ అరే నా మనసు మారాలి, నేను మనసు పొందాలి, నేను దేవుళ్ళో ఎదగాలి, నేను దేవునికి క్లోజ్గా కావాలి అన్నప్పుడు సేటన్ యాక్టివేట్ అవుతుంది. So that is when even Jesus wanted to start his ministry, and there you go, Satan, Jesus there can tempt us. What happens when we fast is, we all know that the basic principle is fasting and చేసామంటే మనకు దేవునికి దగ్గర కావాలా, దేవుళ్ళో ఎదగాల అని ఉంటుంది. One of the verse it says in James 4:8 it says, draw near to God and he will draw near to you. This is the principle of fasting. When you fast, you draw near to God and God will draw near to you. And Satan doesn't like this. So Satan ఏం చేస్తుందంటే, what fasting does is, fasting actually attracts spirits. It attracts spirits. When it attracts God, it also attracts evil spirit. So మనం ఫాస్ట్ చేసినప్పుడు ఎట్లుంటామంటే, బేసికలీ వెన్ వి డూ ఫాస్ట్, మనము తినకుండా మన ఫుడ్ని సాక్రిఫైస్ చేస్తాము, మన ఫుడ్ టైంని వదిలేస్తాము. కొంతమంది ఒక వన్ మీల్ ఫాస్ట్ చేస్తారు, 2 meals స్కిప్ చేస్తారు, లేకపోతే 3 meals స్కిప్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. సో ఐ యూస్ టు డూ ఫాస్టింగ్ వెన్ ఐ వాజ్ ఇన్ మై స్కూలింగ్ డేస్. నౌ ఐ వాంట్ టు షేర్ దిస్ ఎక్స్పీరియన్స్. సో వెన్ ఐ ఫాస్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఐ ఎట్లా ఉండే అంటే, నేను నా ఇతరులు నాకు అడగక ముందుకే నేను చెప్తున్నాను నేను ఫాస్టింగ్ ఉంటున్నాను, అట్లా ఉంటున్నాను నేను. 3 ఎప్పుడవుతుంది, 3 అవుతుందంటే 2:45కే ప్లేట్లో అన్నం వేసుకొని కూర్చుంటున్నాను, అట్లా ఉంటున్నాను. దట్ వాజ్ వాట్ హౌ ఐ వాజ్. బట్ లేటర్ ఐ అండర్స్టూడ్ వాట్ ఫాస్టింగ్ ఈజ్. ఫాస్టింగ్ చేసినప్పుడు ఏం చేయాలి. సో I wanted to give you few references if you can note down and meditate it afterwards, since we do not have time. If you have book and pen ready, you can note down this references, which says Matthew 17th chapter 21st verse, Acts 10th chapter 30th verse, Acts 14th chapter 23rd verse,
and 1 Corinthians 7th chapter 5th verse. There are many verses like this, but I took only 4 verses. So what these verses is saying is, it's talking about fasting and praying. It's fasting and praying. So when Jesus Christ went into the wilderness, he didn't just fast. He was spending time with God. He was praying. He was inquiring. So when we fast, we need to spend time with God. God is not interested in what you are, how much food you are cutting off or how much calories you are cutting off. God is interested in how much time you are spending with Him during this time. సో అది చాలా ఇంపార్టెంట్. మనం ఫాస్టింగ్ ఉండి ఈ సమయంలో నేను తినకుండా ఇంకొక సమయంలో నేను తింటా, ఇంటికి వచ్చినాక నేను తింటా, అది కాదు. దేవునికి కావాల్సింది ఏంటంటే, నువ్వు ఏదైతే సమయంలో తినకుండా ఉంటున్నావో ఆ సమయాన్ని ఏం చేస్తున్నావు, దేవునికి నువ్వు ఇస్తున్నావా లేదా? Are you spending time with God? Now, in the beginning I said the fasting attracts spirits. Now, there are people, ఈ 40 days హోలీగా ఉంటారు, 40 days మాంసం తినరు, 40 days మందు మానేస్తారు, బట్ 41st day they celebrate like anything. మందు ఉంటుంది, మాంసం ఉంటుంది, అన్నీ ఉంటుంది, అండ్ రెగ్యులర్ లైఫ్ ఉంటుంది. అండ్ సాటన్కి కూడా అదే కావాలి. 41st day మొత్తం హార్ట్ అంతా క్లీన్ ఉంటుంది, అగైన్ స్పిరిట్స్ విల్ ఎంటర్ ఇంటు ద బాడీస్. అట్లా ఉండొద్దు. అంటే మనం ఏం చేయాలంటే ఈ 40 days వీ నీడ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. దేవునికి హార్ట్లో ఏముందో తెలుసుకోవాలి, దేవుని గురించి ఎంక్వైరీ అవ్వాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థనలో సమయం గడపాలి. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎంటీగా ఉండము. వీ విల్ బీ ఫిల్డ్ బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో వన్స్ ద 40 days ఇస్ ఫినిష్, వీఆర్ నాట్ ఎంటీ, వీఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. సో సేటన్కి స్కోపే లేదు మన లోపల రానికి, సేటన్స్కి స్కోపే లేదు మనల్ని టెంప్ట్ చేయడానికి. సో ఐ వుడ్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, వెన్ యూఆర్ ఫాస్టింగ్, నేను ఈ స్క్రిప్చర్ వర్సెస్ ఇచ్చిన కదా, యూ కెన్ మెడిటేట్ దట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ fasting and praying. Fasting and praying. There is nowhere in the Bible it is written just fast. It is also talking about praying. So when we fast and when we pray, we go closer to God. When we go closer to God, God will come closer to us. So by the end of 40th day, we will become a new person. We will transform into the image of God. We will transform into the likeness of God. So I would encourage you, I would like to conclude here that when whoever is agreed or whoever is decided to fast, I would encourage you to spare some time for God, try to hear from God, spend time in prayer. When you pray, also spend some time to hear the voice of God. This is the time where God draws closer to you. God comes to you to share the hidden secrets in His heart. So I encourage you all to fast, to read the word, and to pray, and to hear the voice of God. With that, I would like to conclude. Thank you. Awesome. Thank you so much, Sandeep. I think there are some of the important topics which we need to remember during the fast. I'd like to just remind everybody one important thing. Lot of times fasting is more becoming like a religious activity. We fast for the sake of fasting because it is Lent, or because before Easter I want to prepare myself and so I want to fast for 40 days. I think this year let's take a different approach to it. I know that we pray for a lot of people, we pray for marriages, we pray for children, we have different checklists which we prepare to fast and ask God during the fasting. But me checklist lo, I suggest let's keep the first point as spiritual transformation, right? Because that is very important. Jesus, when he fasted to draw that strength from God, and when he fasted, I'm telling you, he immediately got baptized with John the Baptist, and John the Baptist toti baptism ayin tarvata the spirit has taken him on the mountain, and there he fasted for 40 days. He is cut off from everything. So I know that we are in busy times now. We have offices, we have to do so many things, but let's not compromise with our personal time with God. Let's ensure that we are taking time every day. We are taking time every day to read Bible, to pray, to worship, because those are the weapons which will make us stronger.
Because avi lekapothe fasting is just a fast, and I don't think that is something which is approved by God, right? He is not happy with me leaving the meals, but he is happy when his children come closer to him during these days. So set apart antam kada, like let's set apart ourselves, forget about all the other things which we have done till now, and we'll just focus on, like, living a pure and a holy life during these 40 days. And trust me, I'm telling you, after 40 days this will become your lifestyle, and nobody will have to really come and correct you. నీ అడిక్షన్స్ అయినా కానీ, నీ లోపల ఎలాంటి బాండేజెస్ నుంచి నువ్వు బ్రేక్ అవ్వాలన్నా కానీ, ఐమ్ టెలింగ్ యూ దిస్ 40 days will really help you to do that. So with that, I'd really encourage you all to take the approach for these Lent season and this fasting season in a different way. Let's just draw more closer to God, and let's grow in the Lord. And throughout these fasting days, let's listen to all these things, and this will really help us a lot. And with that, we'll just close with a word of prayer. I'd request all of you all to just close your eyes and join along with me in prayer. And after that, request a WhatsApp group team to stay back. We will have intercessory prayers, and then we'll meet again tomorrow. Heavenly Father, we thank you, O Lord, for this wonderful time you have given us this evening, O Father. Thank you, O Lord, for giving us this time to worship, to spend time with you. And Lord, I know, Father, that every second which we take for your kingdom, O Father, is something which you will help in transforming ourselves, O Father. I believe, O Lord, that you are the God who would listen to all our prayers, O Father. Lord, your word says, O Father, seek ye first the kingdom of God, and all the things shall be added unto you, O Father. Throughout these 40 days, O Father, our desire is to grow more in you. Our desire is to know the revelation of you, O Father. Our desire is to know, Lord, the hidden things about your kingdom, O Father, about the scripture, O Father. Because, Lord, I believe, O Father, that when we come closer to you, O Lord, you are the God who would reveal greater things, O Father. And throughout these 40 days, O Father, you help us, O Father, so that we can be transformed in your image, in your glory, O Father. And Lord, I pray, O Father, whatever Sandeep has spoken, O Lord, they are seeds, O Lord, which he has sowed, O Father. But that's something, O Lord, which we have to grow, Father. Let your Holy Spirit breathe there with us, O Father, and let us, Lord, grow in you more, Lord. And all these words, O Lord, let them become powerful, O Lord, when we start applying, and let it transform our lives, O Father. And Lord, I pray and I ask you, O Father, I pray, O Lord, for everybody who has joined this live service this evening, O Father, and all the people who have joined the WhatsApp group, O Father. I pray and I ask you, O Father, Lord, bless us, O Father. Bless our lives, O Father. Lord, open our hearts, understanding, and help us to draw more closer to you, O Father. That's our desire, O Father, because we want to be where you are, O Father. We do not want to, Lord, just pray for the sake of praying, or go to the church for the sake of going, or Lord, read the Bible for the sake of reading. But Lord, we want to chew that, O Father. We want to gulp it, O Father. We want to, Lord, grow more and transform ourselves spiritually in you, Lord, in everything which we are doing right now, O Father. Lord, I pray, O Lord, while we are sleeping tonight, you be with us. Help us give us blessed dreams, O Lord. Let your angelic intervention happen in our lives every second and every moment, O Lord. When we sleep, O Lord, you communicate to us through dreams, O Lord, through visions, O Father, because that is what your word says, O Lord. During the end days, your people, the young, O Lord, shall see the visions, the old shall see the dreams. Lord, let that word, O Lord, let it be fulfilled in our lives, O Father. Let our spiritual lives be transformed in you, Father. And that's what our desire is. That's what our prayer is, O Father. Thank you, O Lord, once again for giving us this opportunity. When we are meeting up tomorrow, O Father, you again be with us, O Lord, and you take control of us, O Lord. We submit ourselves into your hand. In Jesus' mighty name we pray. Amen. Amen. Thank you so much, everyone. Have a blessed night.